డీలిమిటేషన్ కమిషన్. డీలిమిటేషన్ అంటే ప్రతి స్టేట్లో లోక్సభ ఆర్ స్టేట్ అసెంబ్లీస్కి కాన్స్టిట్యుయెన్సీస్లో ఎన్ని సీట్స్ ఉండాలి అని చెప్పేటిదే డీలిమిటేషన్ అని అంటారు. సో ఈ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ ఇవన్నీ ఫిక్స్ చేయడమే డీలిమిటేషన్ అంటారు. సో డీలిమిటేషన్ కమిషన్ని ఈ ప్రాసెసెస్కి, ఈ కాన్స్టిట్యుయెన్సీస్లో ఎన్ని సీట్స్ ఉండాలి, దాని బౌండరీస్ ఏంది, ఇవన్నీ ఫిక్స్ చేయడానికే డీలిమిటేషన్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. ఈ కమిషన్ని ఆర్టికల్ 82 కింద డిఫైన్ చేసారు. ఇప్పటి వరకు ఓన్లీ 4 times డీలిమిటేషన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ అయింది. అది ఎప్పుడు అంటే 1952, 1963, 1973 ఇంకా 2002. ఓన్లీ 4 times మాత్రమే డీలిమిటేషన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ అయింది. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ డెసిషన్స్ అనేవి ఫైనల్ అనమాట, అండ్ కోర్టులో ఛాలెంజ్ చేయడానికి ఉండదు. సో ఈ డీలిమిటేషన్ కమిషన్లో సుప్రీంకోర్టు జడ్జ్ లేదా ఫార్మర్ జడ్జ్ ఆర్ ప్రెజెంట్ జడ్జ్ చైర్మన్ లాగా ఉంటారు. అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నామినేట్ చేయబడిన ఎలక్షన్ కమిషనర్ ఇంకొక మెంబర్ లాగా ఉంటాడు. అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కన్సర్న్డ్ స్టేట్ వీళ్ళు మెంబర్స్ లాగా ఉంటారనమాట ఈ కమిషన్లో.